హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనం డే 3 ఆఫ్ 6 డే ఏ ఛాలెంజ్లో ఇది మనకి డే 3 ఫ్రెండ్స్. ఆల్రెడీ 1-2 డేస్ చేశాను. ఆ టూల్స్ కూడా మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టూల్ గురించి వచ్చేసి ఏంటంటే బేసిక్గా చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి అప్పుడు మీకు ఆ టూల్ గురించి కంప్లీట్గా చెప్తాను. ఇప్పుడు మనం నోట్సెస్ అనేవి రాసుకోవాలి కదా, అలా నోట్సెస్ అని ఏమీ రాసుకోకుండా డైరెక్ట్ ఒక మీకు ఏ నోట్స్ అయితే కావాలో ఆ లింక్ కానీ లేదా డాక్యుమెంట్ కానీ మీరు పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు నోట్స్ అనేది ప్రిపేర్ చేసేస్తుంది ఫ్రెండ్స్. బేసిక్గా ఈ ఏ టూల్ యొక్క యూజ్ అయితే ఇది. అది ఏంటి, ఎలా చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ టూల్ వచ్చేసి మనకి ఫ్రీ అయితే కాదు, ఇది పేడే, కానీ నేను చెప్తాను మీకు ఫ్రీగా ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ టెంపరీ మెయిల్ అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. టెంప్ మెయిల్ జస్ట్ సింపుల్గా. తర్వాత ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ టెంపరీగా మనకి మెయిల్స్ అయితే ఎత్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్లోనే కాదు, మీరు ఏ వెబ్సైట్లోనే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఆ వెబ్సైట్ మీద ట్రస్ట్ లేదు, కాకపోతే ఆ వెబ్సైట్లో ఉన్న రిసోర్స్ని యూజ్ చేసుకోవాలనుకో, అక్కడ సైన్అప్ చేయాలి అన్నప్పుడు ఈ టెంపరీ మెయిల్ యూజ్ చేసుకొని మీరు సైన్అప్ అయితే అవ్వచ్చు. కాకపోతే వన్స్ మీరు సైన్అప్ అయిన తర్వాత ఒక 1 డే 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ మెయిల్ లాగిన్ చేయాలంటే అది అవ్వదు, ఎందుకంటే మళ్ళీ ఈ మెయిల్ రాదు, ర్యాండమ్గా జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మెయిల్ని అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన డే 3 ఏ టూల్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. స్టడీ ఫెచ్ ఫ్రెండ్స్. మన డే 3 ఏ టూల్ వచ్చేసి ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సింపుల్గా సైన్అప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ టెంపరీ మెయిల్ మనం కాపీ చేసాం కదా, ఆ మెయిల్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. కంటిన్యూ. ఇక్కడ ర్యాండమ్గా మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదో ఒక నేమ్స్ పాస్వర్డ్స్ అయితే సెట్ చేసుకో. ఇలా ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ కంటిన్యూ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ర్యాండమ్గా ఏదో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ. స్కిప్ 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 ఫ్రెండ్స్, ఇది కూడా స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ ర్యాండమ్గా ఏదో క్లాస్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ. సో అంతే ఫ్రెండ్స్, మీరు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు జస్ట్ ఏ టూల్లో ఉన్న ఫ్యూచర్స్ని ఎక్స్ప్లోర్ చేయడమే. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అప్లోడ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లోడ్స్లో మీరు డాక్యుమెంట్ కానీ వీడియో కానీ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు నేను డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సమ్మరైజ్డ్ ఆన్సర్స్ అలాగే ఒక షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో బేసిక్గా నేను అప్లోడ్ చేసిన నోట్స్ అయితే ఇది ఫ్రెండ్స్, చూసారా. నేను ఈ నోట్స్ని అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే అది సమ్మరైజ్ చేసిన తర్వాత మీకు తెలియాలి కదా, అది షార్ట్ చేసిందా లేదంటే అక్కడ ఉన్నది జస్ట్ మీకు కాపీ చేసి పేస్ట్ చేసిందా అనేది. సో ఇది ఫ్రెండ్స్ మన నోట్ అప్లోడ్ చేసాక మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో జస్ట్ సింపుల్గా సెలెక్ట్ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు అప్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, కనిపించిన తర్వాత డిఫాల్ట్గా మీకు నోట్సెస్ అండ్ సమ్మరైజ్డ్ నోట్సెస్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. అవే ఉంచేసుకొని డౌన్కి స్క్రోల్ చేసి ఇంపోర్ట్ మెటీరియల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా సమ్మరైజ్డ్ నోట్స్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇది స్కిప్ చేస్తున్నా. జనరేట్ అవ్వగానే మీకు ఇప్పుడు మీకు యూట్యూబ్ యూఆర్ఎల్ అప్లోడ్ చేసి నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే అప్లోడ్ సింబల్ ఉంది కదా, జస్ట్ ఈ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ వీడియో అని చూసారా, యూట్యూబ్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపోర్ట్ టు సెట్ అని కొట్టండి. సేమ్ ఇందాక స్టెప్స్ ఫాలో అవ్వండి, మీకు నోట్స్ అనేది జనరేట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ ఇది జనరేట్ చేశాను, బట్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇదైతే రికార్డింగ్ అవ్వలేదు. బట్ ఆ నోట్స్ అనేది ఎలా జనరేట్ అయిందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఎవరి నోట్సెస్లో యూట్యూబ్ వీడియో అని చూసారా, ఇదే. బట్ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ రికార్డింగ్ అంతా మిస్ అయిపోయింది. సో చూసుకున్నట్టయితే ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చూసారా, సింప్లిఫైడ్ చేసినట్టు నాకు చాలా సింపుల్గా ఈజీగా ఇచ్చింది ఫ్రెండ్స్. నేను అలాగే ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో నేను అప్లోడ్ చేసిన వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, W3 స్కూల్స్ నుంచి ఇంట్రొడక్షన్ టు జావా అని చెప్పేసి ఈ నోట్స్ అయితే నేను ఫ్రెండ్స్ మీకు ఇంకా కాన్ఫిడెన్స్ కోసం నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ యూట్యూబ్ వీడియో ఫినిష్డ్ 6 minutes అగో, జస్ట్ ఇప్పుడు అప్లోడ్ చేసా, బట్ రికార్డింగ్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో డే 3 ఏ. అలాగే మీకు ఇంకా ఏ టూల్ అయితే కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అందరూ కూడా ఒకసారి వచ్చి జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.